ఎన్డీడీబీ జూలై 16న రిపోర్టు పంపించింది. దీంట్లో ఫ్యాట్ రకరకాల అంటే ఫారిన్ ఎలిమెంట్స్ అంటారు. ఫారిన్ ఎలిమెంట్స్ అంటే వెజిటబుల్ ఆయిల్స్ కావచ్చు, వెజిటబుల్ ఫ్యాట్ కావచ్చు, అట్లాగే యానిమల్ ఫ్యాట్, బీఫ్ ఫ్యాట్ ఇవన్నీ కూడా కలిసాయి అనేది అది ఇచ్చింది. అయితే ఆ రిపోర్టు మొత్తం కూడా ఎక్కడ బయట పెట్టలేదు వీళ్ళు అఫీషియల్గా. అయితే మనకి అందిన సమాచారం కావచ్చు, హిందూ లాంటి పత్రిక ఎడిటోరియల్లో కూడా ఆ రిపోర్ట్ని కోట్ చేసింది. అట్లాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ కోట్ చేసింది. అట్లాగే కొన్ని వెబ్సైట్లు, పీపుల్స్ ప్రెస్ ఇలాంటి కొన్ని వెబ్సైట్లు కూడా కోట్ చేసాయి. అందులో క్లియర్గా ఆ సంస్థ ఏం చెప్పిందంటే ఇది వాంటెడ్లీ కలిపారా లేదనేది తేల్చలేని పరిస్థితి. సో దీంట్లో ఇలా కలవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అనేది కూడా సంస్థ చెప్పింది, ఆ రిపోర్ట్ చెప్పింది. అందులో ఒకటి ఏంటంటే ఫీడ్ని బట్టి కూడా కల్తీ అయ్యే అవకాశం ఉంది. యానిమల్స్కి అంటే కౌస్కి, ఆవులకి ఇచ్చే ఫీడ్ ఏదైతే ఉంటుందో అది కల్తీ అయితే కూడా మిల్క్ కల్తీ అయ్యే అవకాశాలు ఉంది. అలాగే కొన్ని లో ఎనర్జీ ఉండే కౌస్లో తీసే మిల్క్లో కూడా ఇటువంటి జరిగే అవకాశం ఉంది. అట్లాగే టెక్నికల్ ప్రాసెస్లో మిల్క్ని ప్రాసెసింగ్ చేసే క్రమంలో కూడా ఇటువంటివి యాడ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం కూడా ఇప్పుడు టెస్టులు చేసుకుంటే ఒక్కొక్కసారి పాజిటివ్ వస్తుంది, మళ్ళీ పోయి వేరే దగ్గర టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే పాజిటివ్ వచ్చి ఉంటుంది. నేను కూడా పర్సనల్ కూడా ఫేస్ చేస్తాను. ఆ మధ్య ఒకటి చేస్తే పాజిటివ్ వచ్చింది, డౌట్ వచ్చింది, మనకేమి బాగానే ఉన్నాం కదా పాజిటివ్ ఎందుకు వచ్చిందని. తర్వాత పోయి వేరే దగ్గర చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఇంకొక దగ్గర కూడా చేసుకున్నాం, ఎందుకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. సో దాన్ని బట్టి మనకేం లేదులేని ప్రశాంతం ఉంది. మామూలుగా ఇవాళ హాస్పిటల్స్ కూడా చాలామంది కావాలని పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. ఎందుకంటే ఫేక్ ట్రీట్మెంటు లేకపోతే వాళ్ళ దగ్గర జాయిన్ చేయించుకోవడం కోసం స్టంట్లు లాంటివి కామన్ అయిపోయినాయి వేసేస్తారు. అలాగా ఇదే సంస్థ అంటే ఎన్డీడీబీ తరపున టెస్ట్ చేసిన కాఫ్ అనే సంస్థ క్లియర్గా దాంట్లో ఇవన్నీ కూడా చెప్పింది. అంటే క్యావియేట్ అంటాం, అంటే మేము చెప్పింది 100% అని చెప్పలేము, దీంట్లో ఇవి కూడా ఉండొచ్చు కారణాలు అనేది కూడా అది పేర్కొనింది. మామూలుగా ఇలాంటి వచ్చినప్పుడు ఫాల్స్ పాజిటివ్ అని అదే చెప్తున్నప్పుడు జనరల్గా మనం ఇప్పుడు నేనేం చెప్పాను, నాకు టెస్ట్లో పాజిటివ్ వస్తే నేను ఇంకొక దగ్గర చేసుకున్నాను, వీళ్ళెందుకు ఇంకొక దగ్గర చేయలేదు అన్న ప్రశ్నలు కూడా నేషనల్ మీడియా అడుగుతుంది. ఒకసారి డౌట్ వచ్చినప్పుడు దాన్ని డౌట్ లేకుండా ఇది వేరే సంస్థలు, ఢిల్లీలో చాలా సంస్థలు ఉన్నాయి, నేషనల్ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వాటిలో ఎందుకు చేయలేదు, రెండోది టెస్ట్ మూడో టెస్ట్ చేయకుండా ఎందుకు తొందరపడి బయట పెట్టారు అన్న ప్రశ్న మీడియా అడుగుతుంది, నేషనల్ మీడియా. రెండవది ఎప్పుడు గుజరాత్ ఎన్డీడీబీకి సంబంధించిన టెస్ట్కి ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. మనకి దగ్గరలో హైదరాబాద్లో చాలా ల్యాబ్స్ ఉన్నాయి, తర్వాత CFTRI అని మైసూర్లో ఉంది, ఢిల్లీలో కొన్ని సంస్థలు ఉన్నాయి, వీటికి ఏవి ఇవ్వకుండా దీనికి ఎందుకు ఇచ్చారు అన్న దగ్గర ఏమీ టీటీడీ దగ్గర ఆన్సర్ లేదు. అలాగే జూలై 16న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు వెయిట్ చేశారు, 2 నెలల పాటు ఎందుకు వెయిట్ చేశారు, అది కూడా అఫీషియల్గా టీటీడీ చెప్పకుండా క్యాజువల్గా ఒక రాజకీయ మీటింగ్లో ముఖ్యమంత్రి చెప్పడం ఏంటి అన్న డౌట్లు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఏంటంటే ఇది ప్రాపర్గా ఒక ఎంక్వైరీ, ఒకవేళ రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేసి నిర్ధారించి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చెప్పకుండానే దీన్ని రాజకీయాలకు బయట పెట్టేసి ప్రజల్లో మత కలహాలు రేకెత్తే విధంగా మాట్లాడడం కరెక్టా అనేది కూడా హిందూ కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు అడుగుతుంది ఇవాళ. సో ఇవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు సిట్టేశాడు. సరే, సిట్టు ఆయన చేయగలిగింది అదే, ఆయన ఆధ్వర్యంలో సిట్టేస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని పట్ల ఎట్లా స్పందిస్తుందనేది చూడాలి. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా 4-5 పిటిషన్లు దీని మీద పడ్డాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుందని చూడాలి. ఇది ఒక పక్క ఉంటే దీన్ని మత కలహాలకి దారితీసే విధంగా మతాల మధ్య గొడవలాగా చిత్రీకరించడం అనేది మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ ఒక పక్క మొదలుపెట్టాడు, ఒక పక్క తెలుగుదేశం మీడియా మొదలుపెట్టింది, మరోవైపు బీజేపీ నేషనల్ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా కూడా రంగంలో దిగి ఈ సంస్థ ఏదైతే ఉందో ఏఆర్ ఫుడ్స్ అనేది పాకిస్తాన్లో ఇంకొక ఏఆర్ ఫుడ్స్ ఏదో ఉంటే దాని సైట్లోకి వెళ్ళి దాని డైరెక్టర్ల లిస్ట్ అంతా తీసుకొచ్చి ఇది దిండిగల్లో, తమిళనాడులో దిండిగల్లో ఉన్న ఏఆర్ సంస్థలో అంతా ముస్లింలే ఉన్నారు చూడండి, సో ముస్లింలు ఉన్నదానికి వీళ్ళు ఇచ్చారు నెయ్యి సప్లై చేయమని,
అనే ఒక వాదనని, ఒక ఫేక్, ఇది ఫాల్స్, దీన్ని కూడా తీసుకొస్తున్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ రంగంలోకి దిగి తెలుగుదేశాన్ని పక్కన పెట్టి ఈ అంశాన్ని తాము ఉపయోగించుకోవాలనేది బీజేపీ ప్లాన్. ఎందుకంటే బీజేపీకి ఎక్కడైనా హిందూ మతానికి సంబంధించి ఏ విషయం దొరికినా అది తనకు ఉపయోగించుకుంటుంది. సో అదే ఇప్పుడు ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున 2029లో కూడా చంద్రబాబుతో ఉంటారు వీళ్ళిద్దరని గ్యారంటీ లేదు ఎవరు, పవన్ కళ్యాణ్ బీజేపీ. ఎందుకంటే రేపు నెక్స్ట్ లోకేష్ సీఎం అవుతాడు తప్ప పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి చంద్రబాబు ఒప్పుకోడు. సో ఒప్పుకోనప్పుడు చంద్రబాబుని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిగా వెళ్ళే అవకాశం ఉంది. సో అందుకని దీన్ని ఉపయోగించి మనిద్దర బలం పెంచుకుందామని పవన్ కళ్యాణ్కి బీజేపీ చెప్పిందని అంటున్నారు. సో దీనికి జగన్ ఇప్పుడు శుక్రవారం ప్రతి గుళ్ళోనూ ప్రాయచిత్తం ఆయన కూడా బయలుదేరాడు. ఆయన తిరుమలకు కూడా వెళ్తున్నాడు. మరి తిరుమలలో ఆయన కూడా ప్రమాణం చేస్తాడా లేకపోతే ఏం మాట్లాడతాడని చూడాలి. ఏదేమైనా ఇది ఈ లడ్డు రాజకీయం అనేది ఇంతటితో ఫుల్ స్టాప్ పడేట్టుగా కనిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.